కాంగ్రెస్ పార్టీ పీవీని అవమానించిన బీజేపీ ప్రభుత్వం దేశ అత్యున్నత పురస్కారం ఇవ్వడం గర్వించదగ్గ విషయమని పీవీ మనవడు ఎన్వి సుభాష్ అన్నారు. పార్టీలకు అతీతంగా గౌరవించే నాయకుడు పీవీ అని గుర్తు చేశారు. ఆయనకు భారతరత్న ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి సుభాష్ కృతజ్ఞతలు తెలిపారు. మరి మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఏ ఒక్క పని అప్పచెప్పినా ఆ పనికి వెన్నె తెచ్చిన ఘనత వారికే తగ్గుతుంది. ఎప్పుడు కూడా పదవుల కోసం ఎప్పుడు ఆశించలేదు, పదవులు రావాలని చెప్పి ఎప్పుడు ఆశించలేదు. కేవలం మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి, మన దేశం అభివృద్ధి చెందాలి, దేశ ప్రజలందరూ కూడా అభివృద్ధి చెందాలి, తద్వారా భారతదేశం ఒక సూపర్ ఎకనామిక్ పవర్గా అవుతుందని చెప్పి వారికి వచ్చిన అవకాశాన్ని 1991లో సాహసోపేతమైన నిర్ణయాలు ప్రధానమంత్రిగా తీసుకొని మరి భారతదేశానికి కృషి చేసిన సందర్భంగా ఈరోజు నరేంద్ర మోదీ గారు వారి సేవలను గుర్తించి కాంగ్రెస్ పార్టీకి చెందిన వ్యక్తి అయినా కూడా ఎవరైతే దేశం కోసం పోరాడతారో, ఈ యొక్క సమాజం కోసం పోరాడతారో, ఈ దేశ భవిష్యత్తు కోసం ఆలోచిస్తారో, ప్రజల కోసం ఆలోచిస్తారో, ఏ ఒక్క పార్టీలు ఉన్నా కూడా పద్మశ్రీ కానివ్వండి, పద్మవిభూషణ్ కానివ్వండి, భారతరత్న కానివ్వండి ఇవ్వడం ఇది చాలా గర్వకారణం. ఒక పెద్ద మనసుగా, ఒక పెద్ద అన్నగా ఈ దేశ భవిష్యత్తు ఆలోచించే వ్యక్తి శ్రీ నరేంద్ర మోదీ గారు. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఒక మంచి సందర్భంగా ఈరోజు ఉన్న మరి ఆత్మీయులు, శ్రీ నరసింహారావు గారి ఆత్మీయులు, వారి అభిమానులు, వారి కుటుంబ సభ్యులు ఎంతోమంది వారి కోసం, దేశం కోసం త్యాగం చేసిన వాళ్ళందరికీ కూడా భారతరత్న వచ్చినట్టు నేను ఇవాళ గర్వపడుతున్నాను. ముఖ్యంగా మా రాష్ట్ర నాయకుడు శ్రీ కిషన్ రెడ్డి గారు, మా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ గారు, బండి సంజయ్ గారు, బండారు దత్తాత్రేయ గారు ఎన్నోసార్లు నాకు డైరెక్ట్గా చెప్పిన సందర్భాలు కూడా గుర్తు చేస్తున్నాను. ఈరోజు తప్పకుండా పీవీ గారికి ఒక మంచి అరుదైన గౌరవం వస్తుంది, తప్పకుండా వస్తుందని చెప్పి భరోసా ఇచ్చి అనేక సార్లు వారికి చిక్కిన అవకాశాన్ని మరి కేంద్రంలో ఉన్న నాయకులకు పెట్టి పివి నరసింహారావు గారికి భారతరత్న ఇవ్వాలని చెప్పి ఆ పట్టుదలతో ఇవాళ నరేంద్ర మోదీ గారిని ఒప్పించి మరి భారతరత్న ఇవ్వడం ప్రతి ఒక్కరికి కూడా గర్వకారణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేయడం పాటు ఆ రోజు మరి భవ్య రామ మందిరాన్ని పునాది వేసిన శ్రీ నరసింహారావు గారిని కూడా ఈరోజు మనందరం కూడా స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. రామ జన్మభూమి, రాముని ప్రాణ ప్రతిష్ఠ చేసినప్పుడు శ్రీ నరసింహారావు గారి ఆత్మ శాంతిస్తుందని చెప్పి కూడా వారు ఏ లోకంలో ఉన్నా కూడా మరి ఆ రోజు ఎంతో ఇబ్బందికరమైన వాతావరణం ఉన్నా